హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టోరీస్. ఈ వీడియోలో ట్రస్ట్ వాలెట్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. సో నా ట్రస్ట్ వాలెట్ అకౌంట్ అయితే హ్యాక్ అయింది. నేను మార్నింగ్ ట్రస్ట్ వాలెట్ని ఓపెన్ చేస్తే నాకు ఇలా మెసేజ్ అయితే వచ్చింది. నేను ఇలా మెసేజ్ వచ్చిన వెంటనే ఓకే మీద క్లిక్ చేయకుండా క్యాన్సిల్ మీద క్లిక్ చేశాను. మీకు కూడా ఎలాగైనా మెసేజెస్ వస్తే మీరు కూడా క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి, ఓకే మీద క్లిక్ చేయకండి. మీరు ఓకే మీద క్లిక్ చేస్తే మీ ట్రస్ట్ వాలెట్లో ఉన్న ఫండ్స్ అన్నీ పోయే ఛాన్స్ ఉంది. సో మీరు కూడా క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. క్యాన్సిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రస్ట్ వాలెట్ కస్టమర్కి అయితే నేను కాంటాక్ట్ అడిగితే వాళ్ళు సార్ మీ అకౌంట్ అయితే హ్యాక్ అయిందని చెప్పన్నారు. సో వెంటనే నేను ఈ అకౌంట్లో ఉన్న ఫండ్స్ అన్ని వేరే అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో మీ ట్రస్ట్ వాలెట్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు హ్యాక్ అయిందో తెలుసుకోవాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మీ మొబైల్లో ట్రస్ట్ వాలెట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు కొన్ని టోకెన్స్ అయితే కనిపిస్తాయి కదా, మీరు వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇందులో ఏమైనా టోకెన్స్ మిస్ అవుతుందంటే దానికి అర్థం మీ ట్రస్ట్ వాలెట్ అకౌంట్ అనేది హ్యాక్ అయిందని. సో ఎప్పుడైతే మీకు ఇందులో టోకెన్స్ అన్నీ మిస్ అయినాయో మీరు వెంటనే ఇందులో ఉన్న టోకెన్స్ అన్నిటిని వేరే అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత సో అలా మీరు మీ ట్రస్ట్ వాలెట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కొన్ని లింక్స్ అనేవి ట్రస్ట్ వాలెట్ ఈ యాప్స్లో పేస్ట్ చేసి ఎయిర్ డ్రాప్స్ని క్లెయిమ్ చేస్తున్నారు. సో మీరేం చేయాలంటే ఇలా క్లెయిమ్ చేస్తున్నప్పుడు రెండు ట్రస్ట్ వాలెట్ అకౌంట్స్ని మెయింటైన్ చేయండి. ఒక ట్రస్ట్ వాలెట్ అకౌంట్ ఏమో ఎయిర్ డ్రాప్స్కి, ఇంకొక ట్రస్ట్ వాలెట్ అకౌంట్ ఏమో మీ ఫండ్స్ అన్ని సేఫ్గా పెట్టుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇలా మీరు రెండు ట్రస్ట్ వాలెట్ అకౌంట్స్ అయితే మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీ ట్రస్ట్ వాలెట్ని హ్యాక్ అవ్వకుండా ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. సో మీ ట్రస్ట్ వాలెట్లో డే యాప్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. మీరు ఇక్కడ ఆ లింక్ని అయితే పేస్ట్ చేయాలి. లింక్ని పేస్ట్ చేసిన తర్వాత దాన్ని బ్రౌజ్ చేయండి. ఇప్పుడు బ్రౌజ్ చేసిన తర్వాత మీకు ఎలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన ఇథీరియం కనిపిస్తుంది కదా సింబల్, దీన్ని మీరు స్మార్ట్ చైన్లోకి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఒక లిస్ట్ కనిపిస్తుంది చూడండి. ఇవేంటంటే మనం ఈ టోకెన్కి అన్లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చాం మన వ్యాలెట్కి. అంటే వాళ్ళు మన వ్యాలెట్లో నుంచి బిఎన్ఎం అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వాళ్ళకి పర్మిషన్ అయితే మనం ఇచ్చాం. అందుకే మనం ఇక్కడ అన్లిమిటెడ్ అని చెప్పి కనిపిస్తుంది. మీకు ఆ టోకెన్ ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడ టోకెన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని కింద చూడండి ఒక అడ్రస్ ఉంది. మీరు ఒకసారి ఆ అడ్రస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా బిఎస్సి స్కాన్లో ఓపెన్ అవుతుంది. ఇలా కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ టోకెన్ ట్రాకర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఆ టోకెన్ నేమ్ కనిపిస్తుంది. ఇది మిన్కిన్ ఫైనాన్స్ టోకెన్. ఇది తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను ఇలాగే. తర్వాత ఇలా చూస్తే సెకండరీ సెలెక్ట్ చేస్తున్నాను నేను. కొంచెం ఇలా కిందకి స్క్రాల్ చేస్తాను. ఇది ఈవైఎఫ్ఐ టోకెన్. ఇది జస్ట్ ఇది నిన్నే క్లెయిమ్ చేసుకున్నా. సో ఆ టోకెన్ ఇది. తర్వాత ఇంకా అలాగా కిందకి స్క్రాల్ చేస్తే మనకి థర్డ్ క్లిక్ చేస్తున్నాను. థర్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా గోల్డ్ బి అని చెప్పి, ఇది కూడా నేను నిన్నే క్లెయిమ్ చేశాను. సో ఏంటంటే మనం ఈ టోకెన్స్కి మన వ్యాలెట్లో ఉన్న పర్మిషన్స్ అన్నీ అయితే అలౌ చేస్తాం, అన్లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చాం. అంటే వాళ్ళు కావాలంటే మన వ్యాలెట్ని అయితే హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరేం చేయాలంటే, ఒకవేళ వాళ్ళు హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ రివోక్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇలా ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు గ్యాస్ ఫీజ్ పే చేయాలి. అప్పుడు మేము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి లిస్ట్లో నుంచి ఒకసారి రిఫ్రెష్ చేయండి దీన్ని. నేను అక్కడ రీలోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయాలి. ఇలా మీరు రిఫ్రెష్ చేస్తూ ఉండండి. రిఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఆ లిస్ట్లో నుంచి ఇదైతే వెళ్ళిపోతుంది. ఒకసారి నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్. సో నేను దాన్ని అయితే రివోక్ చేశాను. రివోక్ చేయడం అంటే ఏం లేదు, మనం దానికి ఆ పర్మిషన్ని డిజేబుల్ చేస్తున్నాం. సో మనం రివోక్ చేసుకోవడం బెస్ట్. మన వ్యాలెట్కి మన వ్యాలెట్ సేఫ్గా ఉండాలంటే మీరు రివోక్ చేసుకోకపోతే ఆ టోకెన్స్ వాళ్ళు కావాలని, ఆ టోకెన్స్ ఎవరైతే పబ్లిష్ చేశారో, క్రియేట్ చేశారో వాళ్ళు మీ వ్యాలెట్ని హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. సో మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో మీరు కావాలంటే అలా ఒకదాని కాకపోయినా కొంచెం ఎక్కువ లిస్ట్ ఉంటే ఏం చేయాలంటే ఇక్కడ పైన రివోక్ ఆల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, రివోక్ ఆల్, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు సేమ్ ఇలా ఒక పాపప్ అయితే వస్తుంది. దీన్ని అయితే ఇలా అప్రూవ్ చేయాలి. మీకు ఇలా ఎన్ని టోకెన్స్ ఉంటే అన్ని టైమ్స్ అలా వస్తూ ఉంటుంది. మీరు అప్రూవ్ చేస్తూ ఉంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో మీరు అప్రూవ్ మీద క్లిక్ చేయాలి. సో నేను క్లిక్ చేశాను. సో అంతే, అయిపోయింది. సో మీరు ఇలాగైతే మీ వ్యాలెట్ని సేవ్ చేసుకోవాలి. ఏం లేదు, మీ ట్రస్ట్ వాలెట్లో టోకెన్స్ మిస్ అవుతున్నాయి అంటే మీ ట్రస్ట్ వాలెట్ అకౌంట్ అనేది హ్యాక్ అయిందని. అప్పుడు మీరు మీ ట్రస్ట్ వాలెట్లో ఉన్న టోకెన్స్ని ఒక కొత్త ట్రస్ట్ వాలెట్ అకౌంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు రెండు ట్రస్ట్ వాలెట్స్ అకౌంట్స్ మెయింటైన్ చేయండి. ఒకటి ఎయిర్ డ్రాప్స్కి, ఇంకొకటి మీకు వచ్చిన టోకెన్స్ని కానీ లేకపోతే మీ మనీని కానీ పెట్టుకోవడానికి ఇంకొక ట్రస్ట్ వాలెట్ అకౌంట్. ఇది సెకండ్ పాయింట్. ఇది థర్డ్ పాయింట్ వచ్చేసి నేను మీకు లింక్ చెప్పా కదా, అది ఆ లింక్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఆ లింక్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. అందులో మీరు ఏమైనా పర్మిషన్స్ ఇచ్చి ఉంటే ఆ పర్మిషన్స్ని డిజేబుల్ చేయండి. అంతే, మీరు ఈ 3 పాయింట్స్ ఫాలో చేస్తే మీ ట్రస్ట్ వాలెట్ అనేది అయితే హ్యాక్ అవ్వదు. మీరు ఫండ్స్ అనేవి అందులో మీకు సేఫ్గా అయితే ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే ఇంతే.
అండ్ అందరూ మర్చిపోకుండా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. నేను అందులో డైలీ మంచి మంచి ఎయిర్ డ్రాప్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీరు మిస్ అవ్వకుండా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు ఎయిర్ డ్రాప్స్ని అయితే అస్సలు మిస్ చేయకండి. ప్రతి ఎయిర్ డ్రాప్లో కూడా పార్టిసిపేట్ చేయండి. మీకు ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీకు అయితే రిప్లై ఇస్తాను. మీకు సొల్యూషన్ కూడా చెప్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.